శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పశుపాల కథా ప్రతీకా వివరణం. భద్రాసుడు అగస్త్యునితో ఇట్లు పలికెను. బ్రాహ్మణోత్తమ, నా ప్రశ్నకు నీవి కథ చెప్పితివి. దాని విభూతి ఎట్లు ఏ కార్యం చేత కలిగింది అని ప్రశ్నించగా అగస్త్యుడు, ఈ కథ చాలా చిత్రమై వెలువడింది. ఇది అన్నింటి విషయాలు ఉండునది. నీ దేహాన, నా దేహాన, సర్వజంతువుల విషయాన అది సమానం. దీని అందు పుట్టుక ఎరగగోరువానికి ఆ పరమాత్మయే స్వయంగా ఉపాయం. పశుపాలన వలన పుట్టిన ఆ 4 పాదములు 4 ముఖములు కలవాడు ఎవడో అతడే ఈ కథకు గురువు. దీన్ని ప్రవర్తింపచేసిన వాడు అతని పుత్రుడు స్వరుడు. అతనికి సప్తమూర్తి అనగా సప్తమూర్తి 7 రూపాలు కలవాడని వ్యవహారం. ఆయన ప్రవచించిందే 4 పురుషార్థాలకు సాధనం. రుక్కులను కోరువారికి ఆ 4 చేత ఆ వాక్యాలు ఆరాధింపదగినవయ్యను. ఆ 4 మొదటిది 4 కొమ్ములతో కూడి ఉన్నది, రెండవది వృషభం, అది పలికిన మార్గంతోడనే మూడవది, 4వది ఏర్పడింది. ఆ మొదటి దాన్ని భక్తితో పూజించి సుతిని పొందినవి. ఆ 7 మూర్తులు గల దేవుని చరిత్రము వినగోరవాడు బ్రహ్మచర్యంతో ప్రవర్తించాలి. ఈతని 2వ దశ అనగా 2వ గృహస్థాశ్రమం సనాతనం. పిదప సేవకులు మొదలగు వారిని భరించిన వృషభరూపుడకు దైవాన్ని అధిరోహించడం జరిగిన. నేను ఒకడును అని పలికను. 4 విధాలుగా, ఒక విధంగా, 2 విధాలుగా అనేక రూపాలు కలిసి పుట్టినట్లుగా అతనికి కొడుకులు జన్మించరు. నిత్యములు అనిత్యములు ఒక స్వరూపములు గలవాన్ని చూసి చతుర్ముఖుడు నేను నా తండ్రిని ఎట్లు చూతునని విచారం అందని. మహాత్ముడకు నా తండ్రి గుణములు ఈశ్వరుని ఎందు ఒక్కరి ఎందును ఇప్పుడు కానరావు. తండ్రి కొడుకు, కొడుకు తండ్రి పేరు కలవాడగును. శృతి ఈ విధంగా ఉండగా స్వరని బిడ్డల ఎందు మరొక విధంగా కానరాదు కదా. నా భావం ఇచ్చట ఫలములకు వచ్చును. నా తండ్రి నాకెక్కడ కనిపించును? ఇట్టి స్థితికి వచ్చి తిని దీనికి కార్యమేది అని చింతాపరుడయ్యను. అట్లతడు చింతిస్తుండగా అతని ముందు తండ్రికి సంబంధించిన శస్త్రం ఒకటి ప్రకాశించను. రోషం వల్ల ఆ శస్త్రంతో ఆ స్వరని కుళ్ళబొడిచెను. అట్లు పొడవగా చతుర్భక్తునికి పట్టసఖ్యం కాని ఆ స్వరని కొబ్బరికాయ వంటి ఆకారం గల తల కానవచ్చును. అది ప్రధానముగా 10 వైపులకు కప్పుబడి ఉండను. నువ్వు గింజంతగా దాన్ని 4 పాదముల ఆయుధంతో పగలగొట్టను. నువ్వు గింజంతగా ముక్కలు కొట్టినా దాని మూలం నాకు కానరాలేదని అతడు అనుకొనిచుండెను. నేను అని పలుకుతూ ఒక భూతం ఏర్పడింది. దాన్ని కూడా అట్లే బాధించను. దాన్ని కూడా ఖండించగా దాని భుజంపై ఒక పొట్టి రూపం కానవచ్చును. నేను నీ 5 భూతముల స్వరూపాన్ని అని పలుకుతూ ఒక భూతం దాని సమీపాన కానవచ్చును. దాన్ని కూడా ముక్కలు కొట్టను. కానీ ఆ 5 శూన్యత చూడకుండాను, అనగా 5 అక్కడే ఉండనని భావమని అవకాశం చేసుకుని వాగుచూ నిలబడను. దాన్ని కూడా అసంగమనే శస్త్రంతో నువ్వు గింజలంతగా ముక్కలు చేసిన. అదట్లు 10 భాగాలుగా ముక్కలు కాగా మరొకటి పొట్టి ఆకారం కానవచ్చును. ఆ పొట్టి పురుషుని కూడా ముక్కలు కొట్టి తెల్లని వాడు సౌమ్యుడైన మరొక పురుషుని చూశాను. వాడిని కూడా అట్లే చేశాను. ఇట్లు చేయగా ఆ ప్రభువుకు ఆ ముక్క లోపల ఒక శరీరం వచ్చెను. అది తన తండ్రిది. అది త్రసరేణువంత ఆకారమున సర్వజంతువులైంది అవ్యక్తంగా ఉన్నది. అట్లా అంతగా సమముగా ఉన్నదాన్ని చూసి వారిద్దరూ ఆనందం పొందిరి. అతడే స్వరుడయ్యను. ఈ విధమైన ఆ పురుషుడు స్వరమను నామం కలవాడయ్యను. అతని మూర్తికి ప్రవృత్తమని పేరు, శిరస్సుకు నివృత్తమని పేరు అని చెప్పి రాజా ఈ కథ వల్లనే అతనికి పుట్టుక కలిగింది. ఇదే దాని విస్తృతి అని వివరించను. ఇది సర్వజగత్తు యొక్క మొదటి ఇతిహాసం. దీన్ని తత్వంతో ఎరిగినవాడు సాక్షాత్తుగా కర్మపరుడగును. నారదుడు అప్సరసలకు చెప్పిన వ్రతం. మరలా భద్రాసుడు ఎట్లు ప్రశ్నించను. బ్రాహ్మణోత్తమ, విజ్ఞానము ఉత్పత్తిని కోరువానికి ఆరాధ్యుడు ఎవరు? ఎవరిని ఆరాధించాలి? అతన్ని ఆరాధించు విధమెట్టిది? దీన్ని నాకు ఉపదేశించమని పలకగా అగస్త్యుడు, సర్వదేవతలకు సర్వకాలముల యందు ఆరాధింపదగిన వాడు ప్రభువుకు విష్ణువే. అతడు వరదుడగటకు ఉపాయం చెప్పాను. సర్వదేవతలకు, మునులకు, నరులకు పరదైవం నారాయణుడే. ఇది రహస్యం. అతనికి ప్రణమిలిన వాడు ఎన్నటికీ చెడడు అని వినవస్తున్నది. పూర్వం మహాత్ముడగు నారదుడు తుష్టినిచ్చడు విష్ణువ్రతం అప్సరసులకు చెప్పినట. పూర్వకల్పాన ఒకప్పుడు నారదుడు స్నానం కొరకు మానస సరస్సున కరిగాను. అందు అప్సరసుల గణమును చూశాను. ఆ వరాంగణుడు విలాసినులు జడలే కిరీటంగా కలవాడు. ఎముకల తోలు మాత్రమే మిగిలినవాడు. గొడుగు, దండం, పుర్రె అని వాడిని తాల్చినవాడు. దేవతలను, రక్కసులను, నరులను చూడగోరువాడు. కలహప్రియుడు, వేదనాదం కలవాడు. తపస్సుతో కూడిన వాడుగా ఆ నారదుని చూసి అప్సరసులు ఇట్లు అడిగిరి. పూజ్యుడా బ్రహ్మకుమార, మేము భర్తను కోరుచున్నవారం. మాకు నారాయణుని భర్తగా ఏ విధంగా పొందగలుగుదమో దాన్ని ఉపదేశించమని వినతించగా నారదుడు ఆ అప్సరసులతో ప్రశ్నను ఇప్పుడు నువ్వు ప్రణామపూర్వకంగా ఉండవలను. అదియే శుభమునొసగును. మీరు వయసు పొగరును నన్ను ఆ విధంగా అడగరైతిరి. అయినను మీరు దేవదేవుడకు విష్ణువు నామం కొనియాడారు. మాకు హరి మగడెట్లగును అన్నారు. అతడు నామం పలుకట చేతనే సర్వం సిద్ధించును. ఇందు సంశయం లేదు. హరి స్వయంగా వరదుడగు వ్రతమును భర్త ఎగటకు ప్రసాదించు దాన్ని చెప్పెదను వినడు.
వసంత ఋతువున చైత్రమాసాన శుక్లపక్షాన వచ్చే ద్వాదశి నాడు ఉపవాసం ఉండి విధిపూర్వకంగా రాత్రి యందు హరిని అర్చించాలి. పెక్కు చిత్రములు కల తెల్లని వస్త్రం కప్పిన పాన్పుని ఏర్పరిచి అందు లక్ష్మితో కూడిన హరిని వెండితో చేసి నిలపవలను. ఆ పాన్పు మీదుగా పువ్వులతో చక్కని మండపం ఏర్పరచాలి. నృత్యాలు, వాద్యాలు, పాటలు మున్నగు వాణితో అందు జాగారం చెయ్యాలి. ఓం నమో మనోభవాయ అని శిరస్సును, నమః అనంగాయ అని నడుమును, నమః కామాయ అని భుజమును, నమః సుశాస్త్రాయ అని ఉదరాన్ని, నమో మన్మథాయ అని పాదాలను, నమో హరయే అని సర్వాంగాలను మల్లెలు, జాజులు మొదలగు పువ్వులతో చక్కగా పూజించాలి. పిదప చక్కని 4 చెరకు గడలను దేవునికి 4 దిక్కులందు నిలపవలను. ఈ విధంగా చేసి మర్నాడు తెల్లవారిన తర్వాత వేదములందును వేదాంగములందును పండితుడు బుద్ధిమంతుడు ఏ అంగవైకల్యం లేనివాడగు బ్రాహ్మణునికి దానమియ్యాలి. అట్లే బ్రాహ్మణుల్ని పూజించి ఈ వ్రతం సమాపనం చెయ్యాలి. ఇట్లు చేస్తే మీకు తప్పక విష్ణువు భర్త అగును. సుందర్లారా, మీరు నాకు మ్రొక్కొనిడక గర్వంతో అడిగితిరి. ఈ అవమానానికి ఫలం మీకు తప్పక కలుగును. ఈ శిరస్సుందే అష్టావక్రుడమున మహాముని కలడు. అతన్ని వెక్కిరించి మీరు అతని శాపం పొందుతారు. ఈ వ్రతం చేత దేవదేవుని పతిగా పొందుతారు. కానీ ఈ అవమానం వల్ల గోపాలుడి చేత మీ అపహరణం కలుగును. పూర్వం కన్యలను హరించిన ఆ దేవుడు మీకు భర్త కాగలడు అని ఇట్లు పలికి ఆ దేవర్షి నారదుడు క్షణంలో అటు నుండి వెడలిపోయాను. వారును ఆ వ్రతం విధి ప్రకారం ఆచరించిరి. హరి స్వయంగా వారి ఎడల తుష్టుడయ్యను. ఓం శాంతి శాంతి శాంతి.